నమస్కారం. బీఆర్టీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న ఆశించని స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అటు అన్నదాతలు ఇటు సామాన్య ప్రజానీకం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామస్తులు ఒక వినూత్నమైన పురాతనమైన ఆచారాన్ని తెరపైకి తెచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ కప్పలకు పెళ్లి జరిపించారు. వరుణదేవ కరుణించు అంటూ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. వాడపాలెం వంతెన సెంటర్ వద్ద డాక్టర్ పెద్దింటి రామం పురోహితులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కప్పల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తొలకరి జల్లులు కురిసి పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వినూత్న వేడుకలను నిర్వహించారు. పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం ప్రకారం కప్పలకు శాస్త్రోక్తంగా వివాహం చేస్తే వర్షాలు తప్పక కురుస్తాయని స్థానికులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇందులో భాగంగానే 2 కప్పలను పట్టుకొచ్చి వాటికి పసుపు కుంకుమ రాసి పూలతో అందంగా అలంకరించి సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. అనంతరం డప్పులు భజింత్రీల వాయిద్యాల నడుమ కప్పల జంటను గ్రామ వీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగించారు. యువకులు ఉత్సాహంగా డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు. కోనసీమలో జరిగిన ఈ వినూత్న వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రకృతి కరుణించి వెంటనే వర్షాలు కురవాలని గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వేచేసి ఉన్నటువంటి వంతెన సెంటర్లో వేచేసి ఉన్న సంవత్సరాధిపతి వీరాంజనేయ స్వామి వినాయకుడు సంతోషమాత ఆలయాల వద్ద ఈ యొక్క వర్షాకాలం రాక రోహిణి గారికి వెళ్ళిన తర్వాత మృగశిర గారికి ప్రారంభమైనా కూడా ఈ వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి పూర్వకాలం నుండి వచ్చినటువంటి ఆచార సాంప్రదాయ ప్రకారం కప్పల్ని తీసుకువచ్చి వివాహం జరిపించడం జరుగుతోంది. ఇది పూర్వకాలం నుంచి జరుగుతోంది. ఇలా జరిపించిన ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కురిశాయి. అదే పద్ధతి ప్రకారం ఈ రోజున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.